గైస్, రీసెంట్గా అజిత్ గారు లీడ్ యాక్టర్గా వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే తమిళ్ మూవీ తెలుగు డబ్బింగ్తో థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో ఏకే ఏమో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అన్నమాట. కానీ తన కొడుకు కోసం తను అన్నీ వదిలేసి పోలీసుల దగ్గర లొంగిపోయి జైలుకి వెళ్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, తన కొడుకు ప్రాబ్లంలో ఉన్నాడని తెలుసుకొని ఏకే జైలు నుంచి తప్పించుకొని బయటికి ఎలా వస్తాడు అండ్ ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో అజిత్ గారి యాక్టింగే కానీ, తన స్క్రీన్ ప్రెజెన్సే కానీ, తన ఎనర్జీనే కానీ ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయనే చెప్పాలండి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక ప్రాపర్ ఎలివేషన్ అయితే పడుతుంది తనకి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు. లైక్ త్రిషా గారు, అర్జున్ దాస్ గారు, మన సునీల్ అన్న, ఇలా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారన్నమాట. ఇంకా ఈ మూవీకి మన జీవి ప్రకాష్ గారు ఇచ్చిన సాంగ్స్, బీజిఎం కూడా బాగున్నాయనే చెప్పాలండి. అండ్ ఇందులో సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, కొన్ని డైలాగ్స్ ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింటే రొటీన్గా ఉండడం అండ్ స్క్రీన్ ప్లే స్టోరీ నేరేషన్ కూడా రెగ్యులర్గా ఉండడం వల్ల మూవీ అయితే అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదండి. ఎలాంటి ఫ్రెష్ ఎలిమెంట్స్ లేకుండా రెగ్యులర్ యాక్షన్ సీక్వెన్సెస్తో మూవీ మొత్తం బాగా రొటీన్గా రన్ అవుతుందన్నమాట. అలాగే దీని డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ గారు తన ఫోకస్ అంతా హీరోని ఎలివేట్ చేయడం పైనే పెట్టేసి విలన్ క్యారెక్టరైజేషన్ ని చాలా వీక్గా డిజైన్ చేసుకున్నారు. సో విలన్ క్యారెక్టరైజేషన్ ని ఇంకొంచెం స్ట్రాంగ్ గా డిజైన్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో అవసరం లేని ఎలివేషన్స్ అయితే చాలా ఎక్కువైపోయాయండి. అండ్ అక్కడక్కడ వచ్చిన ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే అజిత్ గారి ఫ్యాన్స్ కి అయితే ఈ మూవీ నచ్చొచ్చు కానీ వేరే వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు అండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.15 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.